నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. యాక్చువల్లీ ఇందిరా పార్క్ దగ్గరలో అయితే ధర్నా చేయడం జరుగుతుంది. అసలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్లకు న్యాయం జరగాలి అనేసి వీళ్ళైతే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అసలు ఎలాంటి న్యాయం కావాలి వీరికి, ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారో, అసలు ఏంటి ఈ జీవో నెంబర్ 17 రద్దు చేయడం అనేది వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు జీవో నెంబర్ 17 రద్దు చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి జీవో నెంబర్ 17 ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, జివో నెంబర్ 17 అనే అంశాన్ని ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న తరహా కాంట్రాక్టర్లందరినీ వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఎవరు ఈ ఏదైతే ఈ వ్యవస్థలో ఈ చిన్నపాటి కాంట్రాక్టర్ వ్యవస్థే ఉండొద్దు, వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోవాలనే ఉద్దేశంతో జివో నెంబర్ 17 అనే ఒక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఆ జివో నెంబర్ 17లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవరి ముందుకు అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రొవిజన్స్ ఏదైతే కిరాణా సామాన్ సప్లై చేసే కాంట్రాక్టర్లందరూ స్కూల్కి ఒక్కళ్ళ చొప్పున ఇచ్చేది. ఆ స్కూల్కి ఒక్కళ్ళ చొప్పున ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా ఆ బడ్జెట్ ఆ ఆర్థిక సంవత్సరానికి సరిపోయే విధంగా ఉండేది. కానీ ఈ జివో నెంబర్ 17ని తీసుకురావడం వల్ల స్టేట్ లెవెల్ ఒకటే మెగా టెండర్ అనేది ప్రకటించారు. స్టేట్ లెవెల్లో ఆ మెగా టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పార్టిసిపేట్ అయ్యే కాంట్రాక్టర్ అకౌంట్లో 150 కోట్ల రూపాయల రుసుముంటేనే పార్టిసిపేట్ చేయాలి. ఆ 150 కోట్ల సంబంధించి జిఎస్టీ ఇస్తేనే ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఉంటే ఏదైతే ఈ పేద వర్గాల నుంచి కొద్దిగా బయటపడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టర్గా తయారవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు టెండరింగ్ చేయాలంటే ఎవరి అకౌంట్లలో 150 కోట్లు కాదు కదా, 1 కోటి రూపాయలు ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక సంవత్సరం మీద ఒక వ్యక్తి ఒక స్కూల్ నడిపించాలంటే ఒక 10 లక్షలు 15 లక్షల వరకు అవుతుంది. అది చిన్న కాంట్రాక్టర్కి అది తను అడ్జస్ట్ చేసుకోగలిగే బడ్జెట్. కానీ 150 కోట్లు అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న తరహా కాంట్రాక్టర్ ఒక మధ్యతరగతి కుటుంబాన్ని పోషణని దెబ్బకొట్టే విధంగా ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటుండే. కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే మిత్రులారా, నష్టపోయేది మీ చుట్టుపక్కల ఉన్న మీ అన్నదమ్ముల్లో మీ అక్కచెల్లెళ్ళు చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళే నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు మనము ఈ తెలంగాణ సమాజం ప్రతి ఒక్కళ్ళకు గొంతుగా అవి నిలుస్తూ నినాదం ఇస్తూ ఈ జివో నెంబర్ 17 రద్దయ్యేంత వరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ముందుకెళ్లాలని ఈ తెలంగాణ సమాజానికి పిలుపునివ్వడం జరుగుతుంది. అసలు గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రధానంగా జివో నెంబర్ 17ని రద్దు చేయమని మేమంతా కోరుతున్నాము. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగినట్టు పౌష్టికాహారం కోసం చిన్న కాంట్రాక్టర్లు తీసి పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని అంటున్నారు. మరి 84 నుంచి నడుస్తున్న గురుకులాలలో ఇన్ని సంవత్సరాలు పౌష్టికాహారం లేకుండానే పిల్లలు గడిపారా? మేము కూడా గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళమే, మేమంతా పౌష్టికాహారం తిని పెరిగిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఈ జివో నెంబర్ 17 తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి చిన్న వాళ్ళందరినీ తీసేసి పెద్ద కాంట్రాక్ట్లకు ఇద్దామనేసి ఇది దేశవ్యాప్తంగా సింగిల్ బిడ్ తోటి కాంట్రాక్టర్ని పిలవటం జరిగింది. లాస్ట్ టైము కోర్టులో కేసు వేస్తే స్టే వచ్చింది. మీరు పరిస్థితి అర్థం చేసుకుంటే ఏ ఐఏఎస్ కూడా సెక్రటరీగా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఒక స్కూల్ నడవాలంటే అది లోకల్గా ఉన్న జిల్లాలోనే కాంట్రాక్టర్లతోటి అయితేనే నడుస్తుంది. ఏ పెద్ద బడా అదాని అంబానీ లాంటి కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కూడా ప్రొవిజన్ కాంట్రాక్ట్ గుజరాత్ అనే వ్యక్తికి పోయింది. ఆయన గుజరాత్ నుంచి ప్రొవిజన్స్ రేపు June 1కి టెండర్లు ఓపెనింగ్ అని చెప్తున్నారు. June 2 నుంచి మన స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. June 2 జూనియర్ కాలేజీలు వీటన్నిటికీ వాళ్ళు సప్లై చేయగలరా? 15 రోజులు టైం ఇచ్చారు. ఇదంతా ఏంటంటే వీళ్ళు మొత్తం సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ గురుకులాలని నాశనం చేయడం కోసమే కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ జివో నెంబర్ 17 అనేది ఇవ్వటం జరిగింది. ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని తెలియజేయగానే ఊటాఊటిగా దానికి కొన్ని సడలింపులు ఇస్తూ ఒక ప్రొవిజన్ కాంట్రాక్ట్ తప్ప మిగతా అన్ని చిన్న కాంట్రాక్టులు చికెను, మటను, స్టేషనరీ ఇవన్నీ కూడా మామూలుగా పాత పద్ధతులనే పెడుతున్నారు. ఇవి పెట్టినప్పుడు ప్రొవిజన్ కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వాలి కదా. ప్రధానంగా పిల్లలు తినేది ఆహారమే కాబట్టి ఆహారాన్ని సకాలంలో మనం ఆహార ధాన్యాలు ఇవి కానీ సప్లై చేయకపోతే మాత్రం ఆ స్కూల్ పిల్లలు మాత్రం రోడ్డు ఎక్కుతారు. రేవంత్ రెడ్డి గారు ఎదువించుకుంటున్నారో అది మొత్తం రివర్స్ అయిపోద్ది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ గురుకుల పాఠశాలలో కూడా కరెక్ట్ భోజనం అందియలేరు. ఇంకోటి
ఈ టెండర్లకి ఒక ఐఏఎస్ ఐపీఎస్లే భయపడి సెక్రటరీకి రావటానుకున్న టైంలో ఒక టీచర్ని ఒక అవినీతికి 572 కోట్ల అవినీతికి తెరలేపిన రేవంత్ రెడ్డి ఒక టీచర్ని, ఆమె అంతకుముందు కూడా దొడ్డిదారిన ఈరోజు సెక్రటరీగా ఉన్నది. ఆమె అన్ని సర్క్యులర్లు ఇచ్చుకుంటూ ఈ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. మేము ప్రధానంగా గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్కూళ్ళు స్మూత్గా నడవాలంటే లోకల్ కాంట్రాక్టర్లను ఎంకరేజ్ చేయాలి. పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువులు బాగుండాలంటే లోకల్ కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేసినప్పుడే ఉంటుంది. బడా కాంట్రాక్టర్లకు ఇచ్చి పిల్లల జీవితాలను నాశనం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ జీవో నెంబర్ 17 రద్దయ్యే వరకు కూడా ప్రతి గ్రామాన ఉద్యమాన్ని నడిపిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 17ని రద్దు చేయాలనేసి మీరు ఇక్కడైతే ధర్నా చేయడం జరుగుతుంది. అసలు జీవో నెంబర్ 17లో ఏముంది, అసలు మీకు ఏం కావాలి, ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మొదటగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కేవలం కార్పొరేట్ సంస్థగా మాత్రమే ఉందని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గతంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ నాయకుడిని వందలాది మంది విద్యార్థులను సంక్షేమ మరియు జ్ఞానం వైపు నడిపినటువంటి గొప్ప నాయకుడిగా తీర్చిదిద్ది ఆ రోజు గురుకులాలకు ఒక వెన్నంటుగా ఉండి ఒక సంక్షేమం వైపు, ఒక అభివృద్ధి వైపు నడిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బాటలను, అదేవిధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తీసివేయాలని చెప్పి ఈరోజు జీవో నెంబర్ 17ను తీసుకొచ్చి పేద మరియు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, సాధారణంగా నాయకులకు మందర మాలలతో మరియు పుష్పమాలలతో మరియు అలంకార మాలతో ఈరోజు దండలేయాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మరియు బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు ముఖ్యంగా జీవోను తయారు చేసిన నాయకుల కాంగ్రెస్ ప్రభుత్వ చెత్త నాయకులందరికీ ఈరోజు చెప్పుల దండలు వేయాలని చెప్పి ఈరోజు మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే దయచేసి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయడం ఏమనగా, రాష్ట్రంలో సంక్షేమం దారి తప్పిపోయింది, అభివృద్ధి పక్కదారి తప్పిపోయింది. అభివృద్ధి పాలన లేకుండా కేవలం ఆర్థిక పాలనమే జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక సీఎం లాగా కాకుండా ఈరోజు ఒక బ్రోకర్ లాగా, అదేవిధంగా ఒక ఏజెంట్ లాగా, ఒక దగాకోరు ముఖ్యమంత్రి లాగా ఈరోజు ప్రభుత్వంలో పాలించడం జరుగుతుంది. మిత్రులారా, గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ప్రొవిజన్ సెంట్రలైజ్ చేసిళ్ళు, కాంట్రాక్ట్లు తీసుకుపోయి ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి మఫత్లా అనే ఒక పెద్ద సంస్థ, వందల లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సంస్థకి ఈరోజు మఫత్లా అనే ఒక సంస్థకి ఈరోజు ఈ కాంట్రాక్ట్ జరుగుతుంది. ఎందుకు అనంటే ఈరోజు సాయంత్రం ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు వస్తే నా అవ్వయ్య పోయి ఈరోజు రేషన్ బియ్యం తీసుకుంటారు. ఇట్లాంటి పేద సామాజిక వర్గాలకు ఒక్కొక్క కాంట్రాక్టర్కు 100 నుంచి 500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకు మరియు రేవంత్ రెడ్డి కొద్దిగా సిగ్గు ఉండాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు కుర్చీల పైన ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఓట్లతో గెలిచిన చిల్లర చెత్త కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈరోజు ఈ పేద వర్గాలందరి చెప్పులు తీసుకుపోయి వాళ్ళ మెడలో వేసి ఈరోజు హైదరాబాద్ నడుస్తున్న ఇందిరా పార్క్ నుండి అదేవిధంగా గన్ పార్క్ వరకు చెప్పులతో వీళ్ళందరినీ బహిష్కరంగా ర్యాలీ తీయాలని చెప్పి కోరుకున్నాం. ఎందుకు ఈరోజు మా కాంట్రాక్ట్ వర్గాలకు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఈరోజు ప్రభుత్వం పైన ఇంత వేడుందంటే, ఒక ప్రభుత్వం వచ్చి ఒక పేదవాడి కడుపు కొట్టింది, ఇంకో ప్రభుత్వం వచ్చి వీడికి డబ్బు ఉందని చెప్పి వారి రేషన్ కార్డు తీసేసి ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళను పూర్తిగా నిర్ణయపరిచింది. ఈరోజు 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడిని చెప్పిన చరిత్ర లేదా? 70 సంవత్సరాల దేశ చరిత్రలో రైతులను రైల్లో తలగబెట్టడం చరిత్ర లేదా? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుశరం లేని ప్రభుత్వ నాయకులు తక్షణమే రాజీనామా చేసి జీవో నెంబర్ 17 రద్దు చేయకుంటే తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వర్గాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన నాయకులకు మద్దతు తెలుపుకుంటే మీ పదవులు కూడడం ఖాయమని చెప్పి బహిరంగ హెచ్చరిస్తూ, నా పేరు మారపల్లి మనోజ్, జేఏసీ రాష్ట్ర నాయకులు.